గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మాదాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ పై సస్పెన్షన్ వెయిట్ పడింది. ఈ మేరకు కమిషనర్ సృజన ఉత్తర్వులు జారీ చేశారు. భవనం కూలిన ఘటనకు బాధ్యుడిగా అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మాదాపూర్ సర్కిల్ 50 టీపీబీఓగా సంతోష్ కుమార్ పనిచేస్తున్నాడు. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ అతడిపై చర్యలు తీసుకున్నారు. అధికారిక విధుల నిర్లక్ష్యంతో ప్రాణ నష్టం జరిగిందని సీఎంసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు తన దృష్టికి వచ్చిన నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. సంతోష్ కుమార్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ స్థానిక పరిధిలోనే ఉండాలని ఆదేశించారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని తెలిపారు. గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మాదాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ పై సస్పెన్షన్ వెయిట్ పడింది. ఈ మేరకు కమిషనర్ సృజన ఉత్తర్వులు జారీ చేశారు. భవనం కూలిన ఘటనకు బాధ్యుడిగా అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, స్వాతి, గచ్చిబౌలి అంజయ్యనగర్ లో బిల్డింగ్ కూలినటువంటి ఘటనలో ఇప్పటికే మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ పైన సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా రాయదుర్గం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. బిల్డింగ్ పూర్తిగా అక్రమంగా నిర్మించారని చెప్పి ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టినటువంటి నిర్మాణం, బిల్డింగ్ ఓనర్ సాజిద్ ఖాన్ పైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తిగా నాసిరకం మెటీరియల్ వాడడం, అందులోనూ టెక్నికల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ బిల్డింగ్ పూర్తిగా నేలమట్టం అయిందని చెప్పి ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సుజని ఫిర్యాదు చేశారు రాయదుర్గం పోలీసులకు. ఆ బిల్డింగ్ ఓనర్ పైన గతంలో కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయి. తను చిన్న స్థలాన్ని తీసుకుని దాంట్లోనే ఒక పొడవాటి బిల్డింగ్స్ టవర్స్ మాదిరిగా ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా హాస్టల్స్కు, పీజీలకు, ఓయర్ రూమ్లకు ఇట్లాంటి వాటికి అద్దెలకు ఇస్తుంటారు అని చెప్పి గతంలో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి పైన ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు మున్సిపల్ అధికారులు కూడా గతంలోనే ఈ బిల్డింగ్ పైన ఫిర్యాదులు రావడం, అందులోనూ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్ పైన అయితే మొత్తం ఆ శిథిలాలన్నీ వచ్చి పడ్డాయో జయదర్శిని అపార్ట్మెంట్ వాసులు కూడా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో చర్యలు తీసుకొని ఆ బిల్డింగ్ ఓనర్ సాజిద్ ఖాన్కు నోటీసులు ఇచ్చారు. 4 నెలల పాటు ఇలాంటి పనులు చేయలేదు. కానీ 4 నెలల తర్వాత 2-3 రోజుల క్రితమే మళ్ళీ పనులు ప్రారంభించారు. ఆ విషయం టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ దృష్టిలో కూడా ఉంది. అయినా తను ఉన్నతాధికారులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి కూడా విచారణలో ప్రూవ్ అయింది. దాంతో టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ పైన వేటు వేశారు. పూర్తిగా విచారణ ముగిసే వరకు కూడా తను ఆఫీస్ను వదిలి వెళ్ళకూడదు అని చెప్పి కూడా ఆదేశించారు. సో ప్రస్తుతం సంతోష్కి ఇన్ఫర్మేషన్ ఉన్నా, పనులు ప్రారంభించారని తెలిసినా కూడా ఉన్నతాధికారులకు ఇన్ఫార్మ్ చేయలేదు. నిన్న 2 వర్కర్స్ ఇక్కడ వచ్చి ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నటువంటి టైంలోనే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. దీంతో పాటు రాయదుర్గం పోలీసులకు చేసినటువంటి ఫిర్యాదులో కూడా బిల్డింగ్ ఓనర్ సాజిద్ ఖాన్తో పాటు మరో వ్యక్తి పేరును కూడా అందులో జోడించారు. సాజిద్ ఖాన్కు ఉన్నటువంటి బిల్డింగ్స్ అంటే తను తక్కువ ప్లేస్ తీసుకొని దాంట్లోనే టవర్స్ నిర్మిస్తూ ఉంటాడు కాబట్టి ఈ అంజయ్యనగర్లోనే తనకు 4 నుంచి 5 బిల్డింగ్స్ వరకు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వాటికి ఉన్నటువంటి అనుమతులు, లేకపోతే అవి చేపట్టినటువంటి నిర్మాణ స్థలం ఏ విధంగా ఉంది, వేటికి అద్దెకిచ్చాడు అనే ఇన్ఫర్మేషన్ కూడా మున్సిపల్ అధికారులు సేకరిస్తున్నారు. ఇన్ కేస్ అవి కూడా అక్రమంగా చేపట్టినటువంటి నిర్మాణాలు అయితే వాటిని కూడా డిమాలిష్ చేస్తామని చెప్పారు. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా క్లియర్గా చెప్పారు, సాజిద్ పైన పలుమార్లు మాకు ఫిర్యాదులు ఉన్నాయి, సాజిద్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి. ఇప్పటివరకు తను అధికారులకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం నిన్న పూర్తిగా నేలమట్టమైనటువంటి బిల్డింగ్ శిథిలాలన్నింటినీ తొలగిస్తున్నారు. వెనకవైపు మనం పాక్షికంగా డ్యామేజ్ అయినటువంటి బిల్డింగ్, వైట్ కలర్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కూడా పూర్తిగా అక్రమంగా నిర్మించారు. G+2 వరకు మాత్రమే అనుమతులు ఉన్నాయి, కానీ G+7 వరకు నిర్మాణం చేపట్టారు. పైన పెంట్ హౌస్ కూడా చేశారు. కొన్ని రోజుల్లోనే ఆ బిల్డింగ్ పీజీ హాస్టల్కు, అదేవిధంగా మరొక వైపు బాయ్స్ హాస్టల్గా అందుబాటులోకి రానుంది. సో ఇన్ కేస్ ఆ బిల్డింగ్ కూడా నేలమట్టం అయ్యే అవకాశం ఉండేది. ఇప్పటికే పాక్షికంగా ధ్వంసమయ్యేది, అక్రమంగా చేపట్టినటువంటి నిర్మాణం కావడంతో దాన్ని కూడా డిమాలిష్ చేస్తామన్నారు. దాని వెనక వైపు ఉన్నటువంటి బిల్డింగ్లో ఇప్పటికే హాస్టల్ కొనసాగుతోంది, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నోటీస్ సర్వ్ చేశారు. బిల్డింగ్ ఓనర్కి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి కొంత సమయం ఇచ్చారు. ఆ స్టూడెంట్స్ అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ని కూడా పూర్తిగా నేలమట్టం చేసే అవకాశం ఉంటుంది. వెనక ఉన్నటువంటి బిల్డింగ్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దాంట్లో ఎవరు స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరు లేకపోవడంతో పూర్తిగా డిమాలిష్ చేస్తామంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ హిటాచి మిషన్స్ ఏవి కూడా వాటిని డిమాలిష్ చేయడానికి సరిపోవడం లేదు. దీంతో జంబో హిటాచి మిషన్ను తీసుకొని రాబోతున్నారు, హైడ్రాలిక్ మిషన్ని. ఆ హైడ్రాలిక్ మిషన్ వచ్చిన తర్వాతనే ఆ G+7 బిల్డింగ్ మొత్తాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తారు. ఈ నిన్న కూలిపోయినటువంటి బిల్డింగ్ శకలాలు, దాంతోపాటు వెనక డిమాలిష్ చేసిన తర్వాత ఉన్నటువంటి శిథిలాలు, వీటన్నిటిని తొలగించిన తర్వాతనే ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి C బ్లాక్ వాసులను అలో చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే చాలా నియర్ బై ఉన్నాయి. వాటిని డిమాలిష్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ C బ్లాక్లో ఉండే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉండొచ్చు అని చెప్పి నిన్న కూడా పాక్షికంగా ధ్వంసమైంది C బ్లాక్ అంతా. కాబట్టి
ఒక 4-5 రోజుల పాటు వీళ్ళు సహకరించాలి, ఆల్టర్నేట్గా ఎక్కడైనా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి సూచించారు. ఇప్పటికే సి బ్లాక్లో ఉన్నటువంటి వాళ్ళు నిన్న మధ్యాహ్నం నుంచే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే వాటన్నిటిని తీసుకొని వెళ్ళాలని చెప్పి సూచించారు. ప్రస్తుతానికైతే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సి బ్లాక్ వాసులంతా వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి శిథిలాలన్నింటినీ తొలగించాలి అంటే పెద్దగా ప్లేస్ కూడా లేదు. ప్రస్తుతం ఆగి ఉన్నటువంటి హిటాచి ప్రాంతంలో ఆ శిథిలాలన్నింటినీ తొలగించినా కూడా వాటిని మరొక దాంట్లోకి జేసీబీలోకి డంప్ చేసి వాటిని పంపించాలి అంటే అపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి రూట్ ద్వారానే పంపించాలి. ఆల్టర్నేట్గా ఎలాంటి వే లేదు. సో ఇక్కడే హిటాచీస్ వాటన్నిటిని డిమాలిష్ చేయాలి. ఆ శిథిలాలన్నింటినీ తీసుకొని వెళ్ళాలంటే కూడా ఇదే మార్గం కాబట్టి చాలా కంజెస్టెడ్గా మారుతుంది. దీంతో టైం టేకింగ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హైడ్రాలిక్ మిషన్ వచ్చిన తర్వాత నీలమట్టం చేసి నిన్న కూలిపోయినటువంటి భవనం శిథిలాలు, ఇప్పుడు డిమాలిష్ చేసేటటువంటి భవనం శిథిలాలు ఈ రెండింటిని కలిపి ఒకేసారి తొలగిస్తామని చెప్తున్నారు. ఇంకా ఈ అంజయ్ నగర్లో ఎక్కడెక్కడైతే ఇలాంటి బిల్డింగ్స్ ఉన్నాయో నిన్న ఇంకా అందుబాటులోకి రాకముందు ఆ భవనం కూలిపోయింది కాబట్టి ఇన్ కేసు అందుబాటులోకి వచ్చిన తర్వాత కనుక కూలి ఉంటే ఆ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఓయో రూమ్ కనుక ఇచ్చుంటే అందులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రాణాపాయం ఉండేది. సో ఇలాంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి అటు సీఎంసీ దాంతోపాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా నిన్న చెప్పారు. సో ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేశారు. రాయదుర్గం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సో ప్రస్తుతం ఈ డిమాలిషన్ కార్యక్రమం కూడా సాగుతోంది కాబట్టి కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కాకుండా ఎంటైర్ అక్రమంగా ఎక్కడైతే నిర్మించారో, ఎక్కడైతే అనుమతులు G+2 వరకు తీసుకొని G+7 వరకు చేపట్టారో వాటన్నిటిని డిమాలిష్ చేస్తామంటున్నారు స్వాతి. అలాగే రవి, ఈ బిల్డింగ్ యజమాని ఎవరైతే ఉన్నారో సాజిద్ ఎక్కడున్నారు, ఇప్పుడు అతను ఏమంటున్నారు, మరి అతన్ని అదుపులోకి ఏమైనా తీసుకున్నారా? సాజిద్ ఇప్పటివరకు అధికారులకు అందుబాటులోకి రాలేదు. కాసేపు క్రితమే తన మొబైల్ నెంబర్ దొరికినప్పుడు మనం కాల్ చేసి చూసాం. నా దగ్గర క్లియర్గా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, నేను చేపట్టినటువంటి నిర్మాణం సక్రమమైనదే, అది కరెక్ట్గా 50 యార్డ్స్లోనే నాకు ఉన్నటువంటి అనుమతుల మేరకే నిర్మించానని చెప్పి తను ఫోన్ కాల్లో చెప్తున్నాడు. కానీ ఇప్పటివరకు అటు పోలీసులకు కానీ లేకపోతే ఇటు మున్సిపల్ అధికారులకు కానీ అందుబాటులోకి రాలేదు. మున్సిపల్ అధికారులు చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి సైబరాబాద్ మున్సిపల్ ఆఫీస్ నుంచి మున్సిపల్ అధికారులు కూడా కోరారు. కాబట్టి రాయదుర్గం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. సాజిద్ ఖాన్ కోసం వెతుకుతున్నారు. మరి సాజిద్ ఖాన్ అందుబాటులోకి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూపిస్తాడా, లేకపోతే అంతలోపే పోలీసులు తనను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటారో చూడాలి. కేవలం ఈ ఒక్క బిల్డింగ్ మాత్రమే కాకుండా సాజిద్ ఖాన్కు ఇదే అంజయ్ నగర్లో దాదాపు 4 నుంచి 5 బిల్డింగ్స్ వరకు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే స్వాతి. రైట్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.